కాకతీయ రాజుల చరిత్ర దీని మీద సమయం వచ్చింది, తప్పకుండా వినాలి. దీనిలో ఒక 2 నిమిషాలు మా కోసం కాకుండా దాని గురించి అయినా. ఇలా పిలిచిన 3 సార్లు టెండర్కి పిలిస్తే రాలే. మరి టెండర్లకు రానప్పుడు మేమేం చేయాలి? దాన్ని వర్షాకాలం 4 రోజుల ముందే వచ్చింది, అది కూడా నేనే అబ్బురకదబ్బురు అనాలనా? లేకపోతే మరి వీళ్ళ తీరుగా 9 ఏళ్ల కింద ప్రారంభించిన కళాక్షేత్రమో, 9 ఏళ్ల కింద ప్రారంభించిన టెక్స్టైల్ పార్కో, లేకపోతే వీళ్ళు ప్రారంభించిన 9 ఏళ్ల కింద మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టుకుంటూ వచ్చిన వాటి తిరిగి ఇట్లా ఆపినామా? 9 ఏళ్ళు అయిందా? 3-4 నెలలే కదా అయింది. ఇది ప్రకృతి దానికి ముందు వచ్చిన వాటికి ఇది. టెండర్లల్లా మీకు టెండర్లు చూపిస్తుంది. నిన్న వారు కొందరు ఎదవలు మాట్లాడిన ఏమంటారు, మన 169 కోట్లు పెట్టి మీకు చాతగాక వదిలేస్తే బొందివాగుని మేము పట్టుకొచ్చినాం. 169 కోట్లు బొందివాగుని పట్టుకొచ్చి ఆ వాటర్ భద్రకాళమ్మ చెరువు పోకుండా డైవర్ట్ చేయడానికే కడతాను కదా. అంత పెద్ద ఇది ఇరిగేషన్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే కదా. రేపటితో కంప్లీట్ అవుతుంది, ఇంక ఏం చేయలే, అసమర్థత, ఇవి తిన్నారు అవి తిన్నారు. ఎందుకు ఈ బూడబూడి మాటలు? నీ చరిత్ర తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్తే వింటారు. నీ బతికి ఏంది, నీ చరిత్ర ఏంది, నువ్వు ఏం చేసినావు, ఈ 10 ఏళ్ళలో మీ గవర్నమెంట్ నువ్వేం చేసినావు, 16-18 నెలల్లో నేనేం చేసిన అన్నది ప్రజలు చెప్తారు. నువ్వు చెప్పడం కాదు కదా. ఏమన్నా అంటే అంటాడు అక్కడ, ఇంకా ప్రజలు అనుకుంటారట. ప్రజలు నిన్న అంటారు లఫుడ్ గాడు పీడ పోయిందిరా, దరిద్రం పోయింది, వీడు పోయిన కాడికి వెళ్ళి గిన్ని చేయవలసే కూడా ఎందుకు చేయలేకపోయాడు వీడు అని ప్రజలు అవలాగాడని తిడతారు. నేను అన్నట్లే, ప్రజలు అంటున్నారు ఆ మాట. అమ్మవారిని ఇంకా ఆయంత రైతులు ఉంటే తీసుకుపోమని చెప్తారు. రైతులు లేరు కదా. మరి వాటిని గవర్నమెంట్ కోడ్ చేసిన ప్రకారం ఇటుక బట్టీలకు కమర్షియల్గా తీసుకుపోతా అంటే వాటికి కూడా టెండర్ పిలిచి 71 రూపాయలు పెట్టి 69-70 రూపాయలు పెట్టి తక్కువ దానికి మేము చేసి పెట్టినాం. అది డైరెక్ట్ టెండరు అకౌంట్లోనే జమ అవుతుంది. అది నా ఇంటికో మీ ఇంటికో రాదు, నామ్స్ ప్రకారం. అది నామ్స్ కాకుండా నామ్స్ అంటే కూడా తెలియదు, మరి ఎవరు చెప్పాలి ఇప్పుడు? ఆయన తెలియని అవి. దీన్ని దాంట్లో 380 ఎకరాలు ఉంటుంది. అది ఇవాళ కొలిసిన 380 ఎకరాలే ఉంటుంది. దాన్ని ఐలాండ్స్ అనేటివి నేను ఇదివరకు కూడా చెప్పిన. ఐలాండ్స్ అనేటివి గుడ్డ ఉన్న దానిని, అది కొత్తగా ఐలాండ్ మేము కట్టినవి కావు. న్యాచురల్గా బండ గుట్టలు ఉన్నప్పుడు, మనం నీళ్లు నిండా ఉన్నప్పుడు అక్కడక్కడ గుట్టలు పడేటి చూసినా వాటిని ఫిల్ చేసినాం. దాన్ని ఒక్క నిమిషం ఎవరి జవాబు చెప్పాలి? ఇది అంటే మాట్లాడటానికి ఇక్కడ ఏమీ లేవు. కాబట్టి ఒకటే ఒక గుడ్డ కాల్చి ఇది తిన్నట్టు కథం రా. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తాను ఇవాళ. ఇక నీ చెల్లని రూపాయలు నువ్వెక్కడ, నేను కార్పొరేటర్ కూడా తక్కువ, దాని గురించి నేను మాట్లాడగలను, నీతో మాట్లాడగానే మీ కేటీఆర్ని రమ్మన్న బడ దొంగని అక్కడ మీ అందరి సాక్ష్యం భద్రకాళి చెరువులో తిరుగుదాం. ఈ అఫీషియల్స్ని పిలుద్దాం. ఈ లోపల 2 రోజులలో నేను కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నీ తెప్పిస్తా. అందులో ఎవరిని తప్పు ఉంటే నేను నిరూపిస్తా. మీరు దొంగలది, మీరు చేసిన తప్పులు, మీరు ఒక్క రూపాయి పట్టుకరాలే కార్పొరేషన్ కానీ కూడాకు కానీ. మేము తెచ్చినాం ఈ 16 నెలల్లో. మీరు 10 సంవత్సరాలలో కూడా రూపాయి తెచ్చినట్టు కూడాకు చూపి అంటే నేను రాజీనామా చేస్తా. కూడాకు రూపాయి తెచ్చినట్టు మేము తెచ్చినట్టు చూపిస్తా. అరే మీరు ఏది చేత కాదు, ఏది చెయ్యరు, ఈ ఎక్కడ అవకాశం దొరకలేదు. ఇక ఆడి వేయండి, ఆడ పట్టుకొని కూర్చొని చేపలని వాళ్ళని అంటాను. వాళ్ళకి ఇప్పటికీ న్యాయం చేస్తాం.